రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 50వ వార్డు మాజీ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్ ఈ ఉదయం హఠన్ మరణం చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే స్థానికులు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మిలారెడ్డి, పలువురు వైసీపీ నాయకులు సిటీఆర్ఏ ప్రాంతంలోని గుత్తుల నివాసానికి చేరుకుని ఆయన భౌతిక గాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పారిశుధ్య విభాగంలో పనిచేసే ఆర్జీ బాలకృష్ణ ప్రతిభ కనబరిచి కాంస్య పథకాన్ని సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆర్జీ బాలకృష్ణను నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న తదితరులు అభినందించి సత్కరించారు. డ్రైన్లలో సిల్ట్ తీసే పనిచేసే బాలకృష్ణ 74 కేజీల విభాగం స్క్వాడ్లో కాంస్య పథకాన్ని సాధించారు. నగరపాలక సంస్థ ఉద్యోగి అంతర్జాతీయ స్థాయిలో పతాకాన్ని సాధించడం పట్ల కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణ విజయం రాజమహేంద్రవరంతో పాటు రాష్ట్రానికి, అటు దేశానికి ఇది గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో బాలకృష్ణ మరిన్ని ప్రపంచ పోటీల్లో పాల్గొని విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరంలో పనిచేసే అంగన్వాడీ టీచర్లకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు 1655 జీ స్మార్ట్ ఫోన్లు అందజేశారు. స్థానిక రుడా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల అవసరాలను దాదాపుగా నెరవేరుస్తున్నామని, గత ప్రభుత్వంలో 50 రోజులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు, ఆరోగ్యం, శుభ్రతను కూడా నేర్పించాల్సిన బాధ్యత టీచర్లదేనని, ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మంచి చేస్తున్న చంద్రన్న ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5గురికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తన నివాసంలో 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను, తమ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ట్రస్టు తరపున ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. సమాజానికి హామీ కలిగించే విధంగా ప్రవర్తించే వారి పట్ల తమ, ఇతరుల పార్టీ అని తేడా లేకుండా తాను తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు కొందరిని బాధిస్తున్నాయన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల పట్ల ఉక్కు పదంతో నడుస్తుండటంతో మొహమాటం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు కొందరికి బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ విషయంలో తన స్వార్థం కానీ రాజకీయ కక్ష సాధింపులు లేవని స్పష్టం చేశారు. కేవలం నగరంలో మహిళలు, వ్యాపారవేత్తలు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వ్యవహరించడం జరుగుతోందన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం రావడం అదృష్టమని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. డీటీసీలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎంపికైన 83 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో మెరగాలని సూచించారు. శిక్షణ అనంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించి పోలీస్ శాఖపై గౌరవం మరింత పెంచాలని, వారికి కేటాయించిన శిక్షణా కేంద్రాల్లో శిక్షణను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి జిల్లాకు చేరుకోవాలని సూచించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని స్పష్టీకరణ. కూటమి పాలనలో అభివృద్ధితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నాం. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ఒంగోలులో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. భారతదేశంలో అత్యంత వేగవంతంగా ప్రయాణించే ట్రైన్ వందే భారత్ అని, వందే భారత్ ట్రైన్ను నరసాపురంకు తీసుకురావడంతో జిల్లా వాసులు వేడుకలు నిర్వహించుకుంటున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. నర్సాపురం టు చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అద్నం నయీం అస్మి, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు, ఇతర కూటమి నాయకులతో కలిసి ట్రైన్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బీసీఎన్ న్యూస్తో మాట్లాడుతూ ప్రస్తుతం 150 కోట్ల రూపాయలతో అమృత్ భారత్లో భాగంగా జిల్లాలో 3 స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశానికి బుల్లెట్ ట్రైన్స్ కూడా రాబోతున్నట్టు చెప్పారు. భీమవరంలో టౌన్ రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం లభించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు కూటమి నాయకులు, పట్టణ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈరోజు భారతదేశంలోనే అత్యంత వేగవంతమైనటువంటి రైలు అయినటువంటి వందే భారత్ రైలు నర్సాపురం నుండి ప్రారంభమై చెన్నై వెళ్తూ ఉంది. మొట్టమొదటిసారిగా నర్సాపురం ప్రాంత ప్రజలకి వందే భారత్ రైల్లో ప్రయాణించేటువంటి అవకాశం కలిగింది. ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వేడుకల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున నర్సాపురంలో ప్రజలంతా కలిపి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు ర్యాలీలు చేసి స్థానిక శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మిత్రులు రాష్ట్ర మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈరోజు మేము కూడా రైల్లో ప్రయాణించడం జరుగుతూ ఉంది. ఇది నర్సాపూర్ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున చెన్నైతో అనుసంధానం కలిగించేటువంటి అవకాశం. ఎక్కడైతే రైల్వేలు వేగవంతంగా ఉంటాయో ఆ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారతీయ రైల్వేల్లో ఇవాళ అమృత్ భారత్ స్టేషన్లో పెద్ద ఎత్తున ఇవాళ మన పార్లమెంట్లో 3 రైల్వే స్టేషన్లు దాదాపు 150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అమృత్ భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెడుతున్నారు. అంతేకాదు 2026లో అంటే రేపు సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ రాబోతా ఉన్నది. అంటే ఈవేళ పరిపాలకుల యొక్క దూరదృష్టి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఈ వందే భారత్ రైలు విషయంలో ఏదైతే ఇది తీర ప్రాంతం గుండా ప్రయాణించేటువంటి రైలు, ఇక్కడ యువకులు ఎక్కువ, విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. చెన్నై ప్రాంతాన్ని ముఖ్యంగా మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ అంతా ఏ ప్రాంతంలో ఆధారపడి ఉందో కోస్టల్ బెల్ట్ ఇక్కడ బయలుదేరి గుడివాడ, విజయవాడ, తెనాలి, అదేవిధంగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు ఇదంతా కూడా ఆక్వా పరిశ్రమకు అనుసంధానమైనటువంటి ప్రాంతం. పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు, పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు చెన్నైలో ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ఉపయోగపడేటువంటి రైలు. కాబట్టి ఈ రైలుని ఈ ప్రాంతానికి మంజూరు చేసినటువంటి విషయంలో రైల్వే అధికారులు సహకరించిన విధానానికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ రైలు ఏదైతే ఉన్నదో దాన్ని తాడేపల్లిగూడెంలో ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈ కార్యక్రమానికి పెద్దలంతా జిల్లా కలెక్టర్ గారు, మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యులు బాపురాజు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, బొలిశెట్టి శ్రీని గారు, తాడేపల్లిగూడెం, గుడివాడ ఎమ్మెల్యే వెడిగండ్ల రాము గారు, అదేవిధంగా రాజోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేడం గారు, భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ మేము అందరూ కలిసి అంగర్ రామ్మోహన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గోవిందబాబు గారు, నర్సాపురం మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరమణ గారు అందరూ కూడా మరి ఈ రైల్లో ప్రయాణించడం ఒక్కొక్క మంచి అనుభూతి కలిగించింది అనేటువంటి విషయం చాలా విషయాన్ని సందర్భంగా చెప్తూ, ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున 975 కిలోమీటర్ల విస్తారమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోర్టులను కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా ఈవేళ రైల్వేలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, ఇందులో ప్రత్యేకించి గోదావరి జిల్లాలు అంటే వ్యవసాయంగా ఉన్నటువంటి జిల్లాలు, ఇక్కడ అనేక మంది సాఫ్ట్వేర్ కు సంబంధించిన నిపుణులు ఉన్నటువంటి జిల్లాలు, ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో ఈ గోదావరి జిల్లాల యొక్క బంధం ముడిపడి ఉంటుంది. అటువంటి గోదావరి జిల్లాలకు ఈరోజు వందే భారత్ మరి ఈరోజు ప్రారంభించుకోవడం, అందులోనూ కూడా పర్టికులర్ గా ఈవేళ కేంద్ర మంత్రివర్యులుగా మన పార్లమెంటు సభ్యులు వర్మ గారు అత్యంత మరి ప్రాధాన్యతనిచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ వందే భారత్ ని గోదావరి జిల్లా ప్రజలకు అందజేసినందుకు మరి మన వర్మ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు చూసుకుంటే కనుక నర్సాపురం నుంచి చెన్నై వరకు వెళ్ళే ఏదైతే వందే భారత్ ట్రైన్ మరి ఈ రోజు నర్సాపురం మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని ప్రత్యేకంగా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి సహాయంతో మరి ఈ రోజున ఈ ట్రైన్ ని మరి ఏర్పాటు చేయడం, ఆయన ముందు నుంచి కూడా ఇక్కడ మరి గతంలో చూసుకుంటే కనుక ఏదైతే తిరువణామల వెళ్ళడానికి
అరుణాచల్ వెళ్ళడానికి కూడా ఇక్కడ ట్రైన్ ని నర్సాపురం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున వందే భారత్ కూడా మరి ప్రతి ఒక్కరికి ఏదైతే నర్సాపురం కానీ, భీమవరం కానీ, గుడివాడ, విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి చెన్నై వెళ్లే ప్రయాణికులందరికీ కూడా మంచి సౌకర్యంతో మరి ట్రైన్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ట్రైన్ ని ఇక్కడి నుంచి వెళ్లే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా మరి మంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే దీన్ని సహకరించినటువంటి రైల్వే యంత్రాంగం కానీ, అదేవిధంగా మనందరికీ కూడా మరి కార్యక్రమాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా నర్సాపురం నుంచి కూడా మరి ఏదైతే విశాఖపట్నం వెళ్లే ప్రజలకు కూడా మరి ఇక్కడ నర్సాపురం నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నం వెళ్లే విధంగా కూడా ట్రైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు వందే భారత్ ట్రైన్ నర్సాపురం నుంచి చెన్నై రావడం చాలా అదృష్టం. మన పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు బొమ్మదల శ్రీనివాస గారు పట్టుదలతో ఈ ట్రైన్ తీసుకొచ్చారు. దీనివల్ల తీర ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. తీర ప్రాంతం బాగుంది కూడా, అన్ని విలేజెస్ కూడా కవర్ అవుతుంది. ఈ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి మద్రాసు వెళ్ళడానికి మంచి అనుకూలం. చారిత్రాత్మక రోజు వందే భారత్ అంటే అది అసలు ఇక్కడ జిల్లాకు వస్తున్నారు. అలాంటి నర్సాపురం నుంచి చెన్నైకి వెళ్ళి చాలా సందర్శించదగ్గ విషయం. దీని ద్వారా వ్యాపార పరంగా, విద్యాపరంగా కూడా చాలా అవకాశాలు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే అవకాశం. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పెన్షన్లు, ఇంటి స్థలాల అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లోనూ మౌలిక వస్తువులు లేక అవస్థలు పడ్డారని చెప్పారు. పేదలకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తున్నామని వెల్లడించారు. బాదర్లో పర్యాటకాభివృద్ధికి మైరా, పోస్ట్ కార్డ్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. గోవా నుంచి షిప్ తయారీ పరిశ్రమ, ఇతర దేశాల సంస్థలు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. అన్నింటికీ త్వరలో భూములు కేటాయించి పనులు ప్రారంభిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. ఎకనామిక్ జోన్స్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే దానికోసం 3 ప్రాంతాలని ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు విశాఖ ఎకనామిక్ జోన్ రీజియన్ కింద పెడతారు. అలాగే అమరావతి ఏదైతే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా కలిపి అమరావతి ఎకనామిక్ రీజియన్ కింద, అలాగే నెల్లూరు నుంచి కర్నూలు వరకు అదంతా కూడా తిరుపతి ఎకనామిక్ జోన్ కింద, ఎకనామిక్ రీజియన్ కింద దాన్ని 3 ప్రాంతాలని కూడా ఐడెంటిఫై చేసుకుని దానికి కొంతమంది టీమ్ ని అలాట్ చేస్తా ఉన్నారు. దాని ద్వారా ఎకనామిక్ గా ఆ రీజియన్ ని ఎలా డెవలప్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, సపోజ్ తీర ప్రాంతం ఉంది, పోర్ట్లు ఎన్ని ఉన్నాయి, ఆ పోర్ట్ ని లాజిస్టిక్ గా ఎలా కనెక్టివిటీ చేయాలి, రోడ్ కనెక్టివిటీస్ ఎలా చేయాలి, పరిశ్రమలు ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ని ఎలా మనం అక్కడ సద్వినియోగం చేసుకోవాలి, దాంతో పాటు అభివృద్ధితో పాటు అక్కడ హౌసింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం ఎకనామికల్ గా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి స్కీమ్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ తో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మొన్ననే విశాఖపట్నంలో రివ్యూ పెట్టడం జరిగింది. మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. త్వరలోనే అమరావతి రీజియన్ అలాగే తిరుపతి రీజియన్ కూడా త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. అది దానిలో భాగంగా మనం చూసాం ఇన్వెస్ట్మెంట్ మీట్ లో మచిలీపట్నం నుంచి 2 టూరిజం ప్రాజెక్టులకి ముందుకు వచ్చారు. ఒకటి ఏదైతే మైరాజ్ అనే సంస్థ వచ్చారు, మరొక సంస్థ పాస్పోర్ట్ అని చెప్పి పోస్ట్ కార్డ్ అనే సంస్థ వాళ్ళు వచ్చారు ముందుకి. వాళ్ళు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. త్వరలోనే రెవెన్యూ కలెక్టర్ గారితో అందరూ కూడా కూర్చుని ఆ సైట్ కూడా ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళకి అలాట్ చేస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే షిప్పింగ్ కి సంబంధించి 4 కంపెనీలు వచ్చినాయి. ఒకటి గోవా షిప్పింగ్ కంపెనీ, గోవా గవర్నమెంట్ వచ్చింది. అట్లాగే మరొకటి ప్రైవేట్ కంపెనీ గోవాదే వచ్చింది. ఢిల్లీ నుంచి ఒక కంపెనీ వచ్చారు, అబ్రాడ్ నుంచి కూడా బయట దేశాల నుంచి కూడా ఒక కంపెనీ, 4 కంపెనీలు వచ్చినాయి. దాని మీద త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకుని ఎవరైతే దీనికి ముందు రాగలరో వాళ్ళకి అలాట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే సాల్ట్ ఫ్యాక్టరీని కూడా త్వరలోనే ముందుకు తీసుకెళ్తూ ఒక సాల్టే కాదు, సాల్ట్ కి ఆన్సిలరీగా చేపట్టబోయే కార్యక్రమాల మీద కూడా మరి నిన్న కూడా డిస్కస్ చేసాం. దాని మీద త్వరలోనే ప్రణాళిక తయారు చేసుకుని సోడా యాష్ ఫ్యాక్టరీ కానీ ఇంకా ఎలాంటివి చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చు, భవిష్యత్ తరాలకి ఇండస్ట్రీకి ఈ ఏరియాని ఎలా మనం ప్రమోట్ చేయాలనే దానికోసం కూడా మచిలీపట్నం వరకు ఒక ప్లానింగ్ తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. మరి ఈ రకంగా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇలా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఇవాళ కూడా కొన్ని వచ్చినాయి, పెన్షన్స్ కానీ ఇలాంటివి వచ్చినాయి. అవన్నీ కూడా
ఎప్పటికప్పుడు చేస్తూ దశల వారీగా అవన్నీ కూడా అందించి 100% ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా కార్యక్రమాలు చేయాలని లక్ష్యంతో వెళ్తున్నాం. అటు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇటు డెవలప్మెంట్ కానీ సైమల్టేనియస్ గా తీసుకెళ్తూ రాష్ట్రాన్ని విజన్ 2047 గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపిస్తున్నారో ఆ విధంగా ముందుకెళ్తుంది జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గాన్ని అన్ని విధాలా సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కలలో పర్యటించిన ఆయన అధికారులు నాయకులతో కలిసి సుమారు 1.47 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్ పరిశీలించిన అనంతరం వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో అభివృద్ధితో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలతో సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. కొంతమందికి ఇల్లుకి అప్పగించారు. అవన్నీ మళ్ళీ వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు. మళ్ళీ దానికి ఒక ఎస్టిమేషన్ వేసాం. అది కూడా శాంక్షన్ అయితే నాకు తెలిసి 190 ఇళ్ళు, 192 ఇళ్ళు మళ్ళీ పేదవాళ్ళకి ఇవ్వడానికి ఒక కార్యక్రమం తీసుకుంటాం. మొన్ననే ఒక పిలిపిచ్చాను పంచాయత్ ఆఫీస్కి వచ్చి, టెక్కల్ టౌన్లో ఎవరైనా సరే ఇల్లు లేని పేదవాడు ఉంటే ఒక దరఖాస్తు తెచ్చి ఆర్డీఓ గారికి ఇవ్వండి అంటే చాలా మంది దరఖాస్తులు తెచ్చారు. అయితే అవి స్క్రూటినీ చేస్తే ఎలిజిబిలిటీ చాలా తక్కువ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే హౌస్ మ్యాపింగ్ చాలా దరిద్రంగా చేశారు. ఒక ఇంట్లో ఒకరికి ఇల్లుకుంటే హౌస్ మ్యాపింగ్ చేస్తే మొత్తం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఉన్నట్టు వస్తుంది. అందుకే దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచన చేసి 3-4 ప్లేసులు ఇప్పటికే సెలెక్ట్ చేసాం. ఒకటి మన అంజనాపురం దగ్గర మొన్న వెళ్ళి చూసాం. ఆ ప్లేస్లన్నీ కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసి అక్కడ ఏదో సెంటు కాకుండా 3 సెంట్లు పేదవాళ్ళకి ఇవ్వాలని అక్కడ కానీ, మన చేరీ వీధి వెనకాల కానీ ఇంకా 2-3 ప్లేస్లన్నీ చూసి అక్కడ కూడా పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇక్కడే మా సుగుణాకర్ గారు వచ్చారు. ఇప్పుడు ఆర్టీఓ గారికి చెప్పాను, ఒకసారి నాకు ఓల్డ్ హాస్పిటల్ ఉంది, ఆ పక్కన క్వార్టర్స్ కూడా ఉంది, టౌన్లో హార్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇది. మీరు నిన్న మొన్న పలాసలో అర్బన్ హౌసింగ్ తీసుకున్నారు, చాలా బాగా సక్సెస్ అయ్యింది. చాలా మంది ఇల్లు కొనుక్కోవడానికి సిద్ధంగా వచ్చారు. చాలా తక్కువ రేటుకు వస్తుంది, ప్రభుత్వానికి కూడా చాలా డబ్బులు వస్తాయి. ఆ 2 ప్లేస్లు మీరు చూడండి. పలాసాలు ఏ విధంగా అయితే మీరు అర్బన్ హౌసింగ్ కడుతున్నారు, ఇక్కడ కూడా అదే విధంగా కడదాం. గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. రేపు ఎవడు వచ్చినా మళ్ళీ రోజు కాపలా కాయడం అంటే నా వల్ల అవ్వదు. చిన్న ప్లేస్ దొరికితే వెంటనే ఆక్యుపై చేస్తున్నారు. మీరు ఆర్టీఓ గారు ఒకసారి మాట్లాడి ఎంత ప్లేస్, ఎందుకంటే భవనాలన్నీ మొన్ననే ఆర్టీఓ గారు చెప్పాను, తర్వాత రివ్యూ చేస్తాను. ఆ ఆర్ఎండ్బి అధికారులు కూడా వెళ్ళి చూసుంటారు. టెక్కల్లో గవర్నమెంట్ ఆఫీసులన్నీ చాలా వరకు ప్రైవేటు ప్లేసుల్లో ఉన్నాయి. పాత్రికేయులు కూడా 4-5 సార్లు పేపర్లో రాశారు. నేను ఆర్డీఓ గారికి చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ బ్లాక్ బాగుందో చూసి ఆ బ్లాక్ బాగు చేయించండి, మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా అందులో పెడదామని చెప్తే ఆర్ఎండ్బి అధికారులు ఇది బాగు చేసిన బదులు ఎందుకంటే కొత్త బిల్డింగ్ కట్టుకుంటే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారని ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పారు. వాళ్ళకి అడిగి నిర్ణయం తీసుకుందాం. అయితే ఇప్పుడే నాకు వచ్చేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. చాలా మంది ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేక చాలా మంది కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ ఒక చాలా చీప్ అండ్ బెస్ట్ మంచి ప్లేస్, అంత కాస్ట్లీ ప్లేస్ దొరుకుతుంది కాబట్టి ఒకసారి అది కూడా ఇదేదో ఇప్పుడు చెప్తున్నానంటే భయపడడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా గత సంవత్సరం అధికారికంగా ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలున్న వారి నిరాహార దీక్షలో 15 కేజీల బరువు కోల్పోయారంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మొక్కవారి దీక్షతో, సంకల్పంతో వారు దీక్ష చేశారు. ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు. ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా 10 నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది. ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని, వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆ మహనీయుని యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ స్టాట్యూకి మనం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సో పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల, తర్వాత ఆంధ్రుల యొక్క పట్టుదల దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు. అప్పట్లో మనము తెలుగువారికి రాష్ట్రం అనేది లేకోకుండా వాళ్ళకి గుర్తింపు లేని పరిస్థితిలో సో వారు నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగానే మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం దొరికింది. అదొకటే కాదు, గాంధీ గారితో వారి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో పాటుపడటం జరిగింది. అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరిగింది. గాంధీ గారి యొక్క ఆలోచనలతో, అదేవిధంగా స్వతంత్రం సమరయోధుల యొక్క త్యాగాలతో ఈరోజు భారతదేశం ఏర్పడటంలో కానీ, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో కానీ ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. వారికి ఘన నివాళులను అర్పించుకోవడం ఈరోజు జరిగింది. సో అందు సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఆంధ్రుల యొక్క గొప్పతనం, ఏ ఆశయాలతో ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించారో ఆ ఆశయాలను మనం అందరం కూడా సాధించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బాపు బొమ్మల ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ జయంతిని ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు బాపు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం బాపు అన్నారు. 2015 నుండి 4 ఏళ్ల పాటు మాధవ్ నాయుడు ప్రోద్బలంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం బాపు జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించిందని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో అందరూ బాపు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ముందే అనుకోకుండా ఇదే రోజు మరొక సంవత్సర కాలంగా గతంలో నేను, ఆ తర్వాత శ్రీనివాస్ వర్మ గారు అందరూ కృషి చేసి నర్సాపూర్ నుంచి డైరెక్ట్ గా చెన్నై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదే రోజు బాపు గారి జయంతి రోజు, అలాగే పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం కూడా అందరితో కలిసి చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అందరూ కూడా పాల్గొవాలి అని చెప్పి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో ఫంక్షన్ పెట్టారు.
ఈ సందర్భంగా నర్సాపురం నుంచి డైరెక్ట్గా చెన్నై వెళ్ళే ట్రైన్ కూడా మీ అందరికీ ఈ నర్సాపురంలో జన్మించి ప్రఖ్యాతిగాంచిన బాబు గారు పుట్టినరోజు నాడే ముందు జనవరి అనుకున్నాం, మరి అది ప్రీపోన్ చేసి ఇదే రోజు ఇక్కడికి రావటం, ఆయన నర్సాపురంలో పుట్టి మెడ్రాస్లో సెటిల్ అయ్యారు. నర్సాపురం నుంచి మెడ్రాస్కి ఈ ట్రైన్ ఆయన పుట్టినరోజు నాడు మొదలవటం, అదే రోజు మళ్ళీ అప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ దవేజా గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవటం అత్యంత దురదృష్టం. కలిసి మళ్ళీ ఇదే గోదావరి నదీ తీరాన వశిష్ట పక్కన ఈ కార్యక్రమం, ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొనటం చాలా చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా బాబు గారు నేను చాలా మంచి మిత్రులు. అఫ్కోర్స్ మిత్రుడు అంటే ఆయనకి రమణ గారే. ఆ తర్వాత ఆయనతో పాటు ఎన్నో సాయంత్రాలు బాపు గారితో కలిసి సాహిత్య గోష్ఠుల్లో పాల్గొన్నాం. మరొకసారి ఈ సందర్భంగా ఇక్కడ చాలా రోజుల తర్వాత నర్సాపురం రావటం, మిత్రులందరినీ కలుసుకోవటం సంతోషాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకో మంచి ఒకేషన్లో మళ్ళీ ఈలోపు మాధవ్ చెప్పేది ఏంటంటే, కొంచెం కాంస్య విగ్రహం అయినప్పటికీ పైన ఉన్న చొక్కా చిరిగిపోయిన చొక్కాలు అయిపోయింది. ఒక 10 రోజుల్లో దాన్ని సరిచేయాలని చెప్పి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఆకివీడు మండలంలో డ్వాక్రా మహిళలను మోసం చేసిన యానిమేటర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఉదయ్ కుమారి మాట్లాడుతూ దాదాపు 75 గ్రూపుల నుంచి వారికి తెలియకుండానే యానిమేటర్ వారి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 2.5 కోట్ల వరకు డబ్బులను కాజేశారని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి యానిమేటర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కొల్లు రవీంద్ర. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని స్పష్టీకరణ. కూటమి పాలనలో అభివృద్ధితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నాం. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ఒంగోలులో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.